రాజకీయాల్లో అవినీతిని ఊడ్చేస్తానంటూ ప్రగల్భాలు పలికి, రాజకీయంగా అందలం ఎక్కి, అవినీతికి కేరాఫ్ అడ్రస్ మార్చుకున్న ఆప్ పార్టీని ఢిల్లీ ప్రజలే ఊడ్చిపడేశారు. అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన కేజ్రీవాల్ కేవలం ప్రధాని పీఠంపై కన్నేసి ఎప్పుడైతే రాజకీయాలు మొదలుపెట్టారో అప్పుడే ఆయన పతనం ప్రారంభమైందని చెప్పాలి. ఆయన అవినీతి వ్యతిరేక రాజకీయాలు కొనసాగించి ఉంటే కేజ్రీవాల్ రాజకీయాల్లో వజ్రంలా నిలిచేవారు. ఆయన ఢిల్లీలో పాగా వేయటంతోనే ఇక తనకు ఎదురులేదన్న రీతిలో అవినీతి పంకీలంలో కూరుకుపోయారు. ఆయన మంత్రులు, అనుచరులు, ఎమ్మెల్యేలు అంతా అందులో దిగబడ్డారు. ఆయన అనుచర గణం కూడా రాజకీయాలు నడిపింది. అవినీతి అన్నది అగ్నికణంలాంటిది. అందుకే 10 ఏళ్లుగా అందలమెక్కించిన ఢిల్లీ ప్రజలు విసుగు చెంది ఊడ్చేశారు. అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమంలో చేరిన కేజ్రీవాల్ ఓటమిని ఇప్పుడు హజారేనే అభినందించే పరిస్థితి వచ్చింది. అవినీతికి దూరంగా ఉండాలని ఆయన పదే పదే హెచ్చరించినా కేజ్రీవాల్ పెడచెవిన పెట్టారు. అవినీతి రాజకీయాలకు తానొక బ్రాండ్ అని ప్రచారం చేసుకుని అనేక అవినీతి కేసుల్లో తాను, తన అనుయాయులు ఇరుక్కొని విలవిలలాడుతూ కేవలం మోడీని చూపి రాజకీయం చేశారు. అవినీతి చుట్టూ కేజ్రీవాల్ అల్లుకుపోయారని తెలుసుకున్న ప్రజలు ఇప్పుడు ఊడ్చేశారు. ఢిల్లీ వీధుల్లో ఒకప్పుడు సంచలనంగా మారిన ఆప్ ఇప్పుడు అడ్రస్ గల్లంతైందనే చెప్పాలి. రాజకీయాల్లో అవినీతి అంతమవ్వాలంటే ఆప్ రావాలన్న పార్టీగా గుర్తింపు తెచ్చుకున్న ఆప్ అనతికాలంలోనే అవినీతి పార్టీగా ముద్రవేసుకుంది. ఈ ఓటమి స్వయంకృతం. నిజాయితీగా ఢిల్లీలో పాలన చేసి ఉంటే ఆయన ప్రతిభ ఇనుమడించేది. ప్రజలు ఆదరించేవారు. కాని అది వదిలిపెట్టి దేశమంతా తిరిగి తానే ప్రధాని కావాలన్న దురాలోచనలో రాజకీయాలు చేసి చతికిలపడ్డ తీరు, అవినీతిపై పోరాటంలో కాంగ్రెస్పై యుద్ధం ప్రకటించిన కేజ్రీవాల్ అనతి కాలంలోనే దేశ ప్రజల మనసులు గెలుచుకున్నారు. ప్రజలు రాజకీయ నాయకుల అవినీతి పట్ల ఎంత అసహ్యంగా ఉన్నారనడానికి కేజ్రీవాల్ ఎదుగుదలే కారణం. అనతి కాలంలోనే కేజ్రీవాల్ నిజస్వరూపం బయటపడింది. ఆయన ముసుగు తొలగింది. అవినీతికి కేంద్రంగా కేజ్రీవాల్ రాజకీయాలు నడిచాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇందుకు పరాకాష్ట. కాంగ్రెస్ అవినీతిని వ్యతిరేకించిన కేజ్రీవాల్ కాంగ్రెస్ పంచనే చేరారు. ఇవన్నీ గమనిస్తూ వచ్చిన ప్రజలు రాజకీయాల్లో అబద్ధాలు చెప్పే వ్యక్తిగా గుర్తించారు. అబద్ధాలు చెప్పేవారిని ప్రజలు పెద్దగా పట్టించుకోరు. కాని నిజాయితీగా ఉంటానంటూ అబద్ధాలు చెబితే మాత్రం సహించరు. నిప్పులేనిదే పొగరాదన్నట్టు కేంద్రం ఎంతగా కక్షగట్టి కేసులు పెట్టినా అవినీతి లేనిదే కేసులు చుట్టుకోవు. మోడీని నిందించినంత మాత్రాన తన అవినీతిని కప్పిపుచ్చుకోలేరు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి కూడా గుణపాఠం లాంటివే. తన రాజకీయ ధోరణిని కాంగ్రెస్ మార్చుకోవాల్సి ఉంది. కుటుంబ రాజకీయాలు మాని ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో కేజ్రీవాల్ ఎంతగా ఇప్పుడు అరిచి గీ పెట్టినా ప్రజలు ఇక ముందు నమ్ముతారని అనుకోటానికి లేదు. గెలుపు కోసం అవినీతి వ్యతిరేక పోరాటాన్ని పక్కనపెట్టిన కేజ్రీవాల్ ఉచిత పథకాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నంలో రాజకీయాలు మొదలుపెట్టారు. అవినీతి వ్యతిరేక రాజకీయాలు పక్కనపోయాయి. కేవలం తన స్వార్థ రాజకీయాలతో దేశ ప్రధాని కావడమే లక్ష్యమన్న రీతిలో ముందుకు సాగారు. పరమపద సోపాన పట్టంలో పెద్ద పాము మింగితే పడ్డట్టుగా కిందపడ్డారు. ఇప్పుడు ఆయన అవినీతి వ్యతిరేక మాటలు చెబితే ఇక ప్రజలు నమ్మరు. ఏం చెబితే, ఏం చేస్తే రాజకీయంగా ఎదగగలమో కొత్తగా ఆలోచించాలి. అవినీతికి సంబంధించి మాట్లాడితే ప్రజలు చీత్కరించే పరిస్థితి వచ్చింది. దీంతో ఇప్పుడు కేజ్రీవాల్ పతనం కూడా ఓ రాజకీయ గుణపాఠంగా చూడాలి.